కామారెడ్డి జిల్లాలో వర్షం దంచుకొట్టింది. బిచ్కుంద మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. సుమారు గంట పాటు కురిసిన వర్షానికి రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి చెరువులను తలపించాయి. వర్ష బీభత్సానికి వాణిజ్య కార్యకలాపాలతో పాటు రవాణా వ్యవస్థ స్తంభించింది. వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలో వర్షం దంచుకొట్టింది. బిచ్కుంద మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. సుమారు గంట పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లు, కాలనీలన్నీ కూడా జలమయమైపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తూ ఉన్నాయి. వర్ష బీభత్సానికి వాణిజ్య కార్యకలాపాలతో పాటు రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతూ ఉన్నారు. రైట్, ప్రస్తుతం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. భారీ వర్షానికి పలు కాలనీల్లో రహదారులన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రవాణా వ్యవస్థ కూడా చాలా వరకు స్తంభించిపోయిన పరిస్థితి ఒకవైపు కనిపిస్తూ ఉంటే, మరోవైపు వడగళ్ల వాన పడుతున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. భారీ వర్షంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. చేతికి వచ్చే పంట నష్టపోయామంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు భారీగా పడుతున్న వర్షం దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు వడగళ్ల వాన కూడా ఏ రకంగా పడుతుంది అనే దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. దీంతో భారీ వర్షానికి రహదారులన్నీ కూడా నీట మునిగిపోయాయి. మరోవైపు రవాణా కూడా చాలా వరకు స్తంభించిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రహదారులన్నీ కూడా నీటితో మునిగిపోయాయి. మరోవైపు వడగళ్ల వాన కురుస్తూ ఉంది. దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం.